ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూసినటువంటి పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుందనే దానిపైన ప్రభుత్వం నుంచి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ప్రభుత్వం అందజేస్తున్నారు కదా. సో కొన్ని మార్పులు చేర్పులు అనే విధంగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 27వ తారీఖు అండి. టాప్ 5 అప్డేట్స్ కూడా ఉన్నాయన్నమాట. చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. వెంటనే ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటే వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ నెల అయితే అయిపోతుంది, నెక్స్ట్ నెల అయితే వస్తుంది కదా. అయితే కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారందరికీ ఒక బిగ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో మార్చి 1వ తేదీ నుంచి వాహనాల ధరలు భారీగా పెరగనున్నాయన్నమాట. అసలు ఎందుకు పెరుగుతున్నాయి ఏంటి ఒక తెలంగాణలో అంటే, ఎందుకంటే రహదారి భద్రత పన్ను ఇక ట్యాక్స్ ఏదైతే ఉందో చెల్లించాలని చెప్పేసి నిబంధన అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మోటార్ వాహన చట్టంలో పన్నుల విధింపు పైన రాష్ట్రానికి ఉన్నటువంటి అధికారాలన్నీ వినియోగిస్తూ మేరకు రవాణా శాఖ బుధవారం ఒక ఉత్తర్వులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. జియో ఏం చెప్తున్నారు ఏంటంటే, జియో ప్రకారం అయితే 2 వీలర్ అంటే 2 చక్రాల వాహనాలు ఎటువంటిదైనా కావచ్చు, బైకు, సో ఒక 2,000 రూపాయలు పెరుగుతుంది అనమాట. తేలికపాటి వాహనాలు ఏదైనా కూడా 5,000 రూపాయలు పెరుగుతాయి అనమాట. ఇప్పుడున్న ధర కంటే 5,000. ఇతర వాహనాలు అన్నిటికీ కూడా 10,000 రూపాయలు అదనంగా చెల్లించాల్సి అయితే ఉంటుంది. అంటే నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు రోడ్ సేఫ్టీ పన్ను కొనుగోలు సమయంలో చెల్లించే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ రకంగా రవాణా శాఖ ప్రకారం కొత్త నిబంధనలు కొనుగోలు చేసే రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే ఈ అదనపు పన్ను అనేది మనం చెల్లించాల్సి అయితే ఉంటుంది. దీనివల్ల రేట్ అనేది పెరుగుతుంది. 3 వీలర్ గూడ్స్ వాహనాలు గతంలో త్రైమాసిక పన్ను ఉండేది, ఇప్పుడు రవాణా శాఖ లైఫ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకొచ్చింది కాబట్టి సో ఇవన్నీ రేట్లు అనేది పెరగబోతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఏటా సుమారు 270 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నారు. సో ఇక ఇందుకు సంబంధించి వ్యవసాయ ప్రయోజనాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ఇక ట్రైలర్లకు సంబంధించి పన్ను మినహాయింపు అయితే ఉంటుందని చెప్పి ప్రయత్నం చేశారు. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు డ్రైవింగ్ అయితే ఎవరైతే చేస్తారో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేస్తుంది. అతివేగం కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారందరికీ కూడా దీనివల్ల చాలామంది చనిపోతుంటారు కదా. అందుకే త్వరలోనే కొత్త విధానం తెస్తారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే పాయింట్లో కోత అనేది ఉంటుంది. దాని తర్వాత అన్ని పాయింట్లు కోల్పోతే కనుక లైసెన్స్ అనేది 6 నెలల పాటు సస్పెండ్ చేస్తారు. రిపీట్ లైసెన్స్ ఇక చేస్తే కనుక రిపీట్ చేస్తే లైసెన్స్ అనేది కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. సో దీనివల్ల తెలంగాణలో ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సంచలన నిర్ణయం అన్న విధంగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా 6 గ్యారెంటీల్లో కొన్ని హామీలు అయితే అమలు చేస్తూ వస్తున్నారు. ఉచిత బస్సు గ్యారెంటీ అమలు చేయడంతో పాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు కరెంట్ అనేది అందిస్తూ ఉన్నారు కదా ఉచితంగా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా గతంలో ఆసరా పెన్షన్లు ఉంటే ఇప్పుడు చేయుత పెన్షన్ల పెంపు పైన కొత్త విధానం, కొత్త మార్పులు అనేది ప్రభుత్వం సంసిద్ధంగా చేసిందంటూ అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఈ దిశగా అడుగులు వేసినట్లు ప్రభుత్వం ఇక ఇందుకు సంబంధించిన చర్యలు వేగవంతం చేసినట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఎన్నికల సమయంలో చేయుత పెన్షన్లు 4,000 రూపాయలకు, దివ్యాంగుల పెన్షన్లకు 6,000 రూపాయలు అయితే పెంచి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది, హామీ ఇచ్చింది కదా. ఇప్పుడు కొత్త ఆలోచన మేరకు ఈ హామీ అనేది నెరవేర్చే దిశగా ప్రభుత్వం కదలికలు చేస్తుంది. ఇందులో ప్రధానంగా బడ్జెట్లో స్పష్టత ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీల మేరకు ఈ పథకాన్ని అమలు చేయాలని పెన్షన్ పెంపు పైన సంచలన నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఇందులో కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెన్షన్ల పెంపు మొత్తాన్ని కూడా విడతల వారీగా పెంచి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నారంటూ ఇందులో చేయుత పెన్షన్ పథకం ద్వారా ఇప్పటికే వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు ఇలా మొత్తానికి 2,016 రూపాయలు, 4,016 రూపాయలు దివ్యాంగులకు అయితే అందిస్తున్నారు కదా. ఈ చొప్పున చూసుకున్నట్లయితే సో ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన చేయుత పెన్షన్లు 4,000, దివ్యాంగులకు ఇచ్చినటువంటి 6,000 పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ పెంపుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఇక అమల్లోకి తెస్తే భారీగా ఆర్థిక బడ్జెట్ భారీగా పెరుగుతుంది. ఇప్పటికే
దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 రకాల పెన్షన్లు 2 లక్షల పైగా ఆసరా పెన్షన్లు ప్రతి నెల కూడా పొందుతున్నారు. ఇప్పుడు ఈ లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మరింత బడ్జెట్ భారం అయితే అవుతుంది కాబట్టి సో ప్రభుత్వం దాదాపు 2 నెలలు గడుస్తుంది, ఇప్పటికీ ఆసరా పెన్షన్లు పెంచకపోవడం వల్ల అసంతృప్తిగా ఉంది అని చెప్పేసి ఆసరా పెన్షన్లు ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రతిసారి డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇప్పుడు విడతల వారీగా పెంచితే తొలి విడత వచ్చేసి 500 రూపాయలు అనేది పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నారన్నమాట. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఇవ్వబోతున్నారు ఏంటంటే పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు ఏదైతే ఉన్నాయో 500 రూపాయలు పెంచితే నెలకు సుమారుగా 210 కోట్లు అనేది అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తున్నారు. ఇక అంటే సుమారుగా ఏడాదికి 2500 కోట్ల రూపాయలు అనేది భారం అనేది ప్రభుత్వం పైన పడబోతుంది అన్నమాట. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంది. మొదట వృద్ధులకు పెంచిన తర్వాత దివ్యాంగులకు పెంచి ఇవ్వడం అయితే జరుగుతుంది అంటున్నారు. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తీసుకున్నటువంటి 2016 రూపాయల ప్లేస్లో 2516 రూపాయలు అయితే అందిస్తారు. 4016 రూపాయలు తీసుకున్న ప్లేస్లో 4516 రూపాయలు అయితే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారంటే ఈ నెల పెన్షన్లను ఆల్రెడీ 21 తారీఖు ఫిబ్రవరి నుంచే మంజూరు చేస్తూ ఉన్నారు. తాజాగా వచ్చేసి ఈ నెల అనేది ముగుస్తూ వస్తుందన్నమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 5 తారీఖు వరకు కూడా పాత పెన్షన్లు మనం కంటిన్యూగా తీసుకోవచ్చు. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు అంటున్నారు. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎంత తీసుకున్నారు అంటే పోస్ట్ ఆఫీస్లో జమ అవుతున్నాయి, కొంతమంది బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి కాబట్టి వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి, తీసుకున్నవారే హ్యాపీ. ఇప్పుడు పెంచేటువంటి పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారంటే మార్చి నుంచే మనకు పెంచిన పెన్షన్లు ప్రభుత్వం అందించాలని భావిస్తుందన్నమాట. సో అనర్హులను కూడా ఏరివేసే దిశగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ప్రభుత్వం తీసుకురానుందన్నమాట. ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ చేసింది ఇందిరా మహిళలకు సంబంధించి కావచ్చు ఇతర సంక్షేమ పథకాల్లో. దీనివల్ల అనర్హులు ఎవరు ఉన్నారు ఏంటనేది ఈజీగా గుర్తింపు అవుతుందన్నమాట. అంటే ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు వస్తున్నాయి, కొంతమంది ఆసరా పెన్షన్లు అనర్హులు ఉన్నవారు అంటే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నవారు, ట్రాక్టర్లు ఇలా అదేవిధంగా బండ్లు ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా పెన్షన్లు అయితే పొందుతున్నారు. ఇక వారి డీటెయిల్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కనుగొంటుంది కాబట్టి తప్పనిసరిగా వారి పెన్షన్లు అనేది తొలగించడం అయితే జరుగుతుంది అన్నమాట. సో మొత్తానికి ఇటు కొత్త పెన్షన్లు పెంపు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు పాత వాటిలో అదేవిధంగా కొత్త పెన్షన్లు రావాలంటే ముందు పాత పెన్షన్లు కొన్ని తొలగిసేశారు. దాంతోపాటు కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అయితే వినిపించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి మొత్తానికైతే తెలంగాణలో ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఆసరా పెన్షన్లు వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.